దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుని కాచి కాపాడిన దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్న మాటలు ఏమనగా, గత వారం మనం విన్నాం, దేవుని దగ్గర భయంతో భక్తితో ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ప్రతి నిమిషం కూడా తోడుగా ఉండి, వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినప్పుడు కూడా దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారిని కాపాడుతున్న దేవుడు చెప్తున్నాడు. అలాగే ఈ వారం కూడా మనము ఇంకా మరి ఎక్కువగా దేవుని దగ్గర భయంతో భక్తితో ఉన్నట్లయితే దేవుడు ఆ కాలంలో భక్తులు దేవుని దగ్గర ప్రార్థన చేయగా వారిని ఎలా దీవించున్నాడో అలాగే మనము కూడా దేవుడు దీవించిన సిద్ధం ఉన్నాడు. చూద్దాం. కీర్తన గ్రంథము 111వ కీర్తన 2వ వచనం చూద్దాం. యెహోవా క్రియలు గొప్పవి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాట వింటున్నామో, ఎప్పుడైతే దేవునికి లోబడుతున్నామో, ప్రతి విషయంలో కూడా దేవుడు మనం చూస్తున్నాడు. ఎందుకంటున్నాడు యెహోవా క్రియలు గొప్పవి. ఈ లోకంలో మానవులు ఉన్నారు, వారు చేసేది సగభాగం మంచి ఉండొచ్చు, సగభాగము చెడ్డగా ఉండొచ్చు. కానీ దేవుని దగ్గర నుంచి భక్తుడైన దావీదు గారు చెప్తున్న మాట ఏమనగా, యెహోవా క్రియలు అనగా మనం ఏదైతే అడుగుతామో, ఏదైతే మన హృదయం ఉందో, ఏదైతే మన మనసులో ఉందో ప్రతీది కూడా దేవునికి తెలుసును కనుక ఆ కార్యాలు ప్రతీది కూడా నెరవేరక ముందుగానే దేవుడు చెప్తే మాటలు ఏమనగా భక్తుల ద్వారా దేవుడు మన పట్ల ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచన మన పుట్టే వరకు కూడా దేవుడు చేసే పని ఏంటంటే, నా బిడ్డలు ఎప్పుడు మాట్లాడుతారా, ఎప్పుడు నేను సహాయం చేద్దామని చెప్పి దేవుడు మన కోసం ఎదురు చూస్తుంటాడు. జాగ్రత్తగా గమనించండి. వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడక ముందుగా సూచన ఏముంటుందంటే, చక్కనైన మబ్బు వస్తుంది, ఆకాశం అంతా కూడా నల్లగా మారిపోయి పెద్ద తుఫాను వస్తుందని ఎలాగైతే మనకు ఉదాహరణగా మనం ముందుగా గుర్తుపట్టడానికి ఎలాగైతే మబ్బు వస్తుందో, ప్రభు అయిన యేసయ్య కూడా చెప్పే మాట ఏమనగా, నా బిడ్డలకి కష్టం వచ్చింది, బాధ వచ్చిందని చెప్పి వారి మనసులో తలంచుకోవడం కాదు, కానీ హృదయపూర్వకంగా వారు నా దగ్గరకు వచ్చి నా దగ్గర ప్రార్థన చేసి నన్ను అడుగుతారా లేదని దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే మనం అలా అడుగుతున్నామో, మనం అడగముందుగానే భక్తుడు అంటున్నాడు యెహోవా చేసే కార్యాలు చాలా గొప్ప అంటున్నాడు. దేవుని స్తోత్రం కనుక అని చెప్పి వాటిని ఏమంటున్నాడు, వాటి యందు ఇష్టము గల వారు అందరూ వాటిని విచారించుదురు. ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ఆశ కలిగి దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు నా పట్ల మేలు చేస్తాడని చెప్పి ఎవరైతే నమ్మి ప్రార్థన చేస్తారో వారి నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, నేను దేవుని దగ్గర అడుగుతున్నాను కనుక ఆయన నా మాట మర్చిపోడు, నా ప్రార్థన ధృవీకరించుడు, నా పట్ల గొప్ప కార్యం చేస్తాడని చెప్పి ప్రతి ఒక్క నోటంతా కూడా పలకడానికి, అలాగే అనేక మంది చెప్పడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే మళ్ళీ చదువుతున్నా, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుడు. దేనికోసం విచారిస్తారంటే, దేవుడు ఈ లోకం చేత గమనించి నీరసం వస్తుంది, అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు ఈ లోకంలో మనుషుల పద్ధతి ఎలా ఉంటుందంటే, పొద్దున్న వచ్చిందంటే సాయంత్రం కల్లా తగ్గిపోమంటే తగ్గుతుందా? తగ్గేవి కూడా ఉంటాయి. చక్కగా ఇంజక్షన్ వేసుకుంటే మరుసటి రోజు కాదు కానీ ఒక 2-3 రోజుల తర్వాత తగ్గుతుంది. కానీ మనుషులకు తత్వం ఏంటంటే, ఈ రోజు కష్టం వచ్చిందంటే సాయంత్రం కల్లా కష్టం తీరిపోవాలి. ఆ కష్టం తీరిపోవాలంటే తీరుతుంది, కానీ అది ఎందుకు వచ్చింది, అది మనం చేసిన తప్పుగా వచ్చిందా, లేకపోతే దేవుడు మనల్ని సరిచేయడానికి ఏదైనా పరీక్ష పెట్టాడా, లేకపోతే ఈ లోకంలో ఉన్న శత్రువు అనే వాడు మన దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి ఏదైనా కార్యం తలపెట్టి ఉన్నాడని చెప్పి 3 విషయాలు కూడా మనం బుర్రలో పెట్టుకొని ఎప్పుడైతే మనం దానికోసం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన విన్న దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కనుక సహాయం చేసిన తర్వాత మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, నాకు ఏదైతే సహాయం పొంది ఉన్నానో అది నా మనసులో దాచుకోకూడదు, కానీ మొదట నేను ఎంతైతే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నానో ఆ ఫలితంగా దేవుడు నాకు ఇచ్చిన దీవెనని నేను అనేక మందికి చెప్పుట ద్వారా నన్ను దేవుడు దీవిస్తాడు, వారిని కూడా దీవిస్తాడనే ప్రణాళిక నేను హృదయంలో కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగి ఎందుచేత దేవుడు ఈ మాట పలుకుతున్నాడంటే, ఈ లోకంలో ఉన్న ఒక మనుషుల తత్వం ఎలా ఉందంటే, దీవెన 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 అడుగుతారు, దీవెన పొందిన తర్వాత మీరెవరో మాకు తెలియదు అని చెప్పి మనుషులతో లేకపోతే సేవకుడితో అన్నా పర్లేదు, కానీ పరలోక రాజ్యం దేవునితో మనం ఎప్పుడు కూడా దూరం అవుతాం. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే మనం దూరం అవుతామో, చక్కని వాహనాన్ని ఎంతో ఖరీదు పెట్టుకుంటారో,
దానిలో పెట్రోల్ వేసుకున్న తర్వాత అది ఎంతవరకు నడవాలో నడుస్తుంది. ఆ పెట్రోల్ అయిపోయిన తర్వాత నువ్వు తోసుకుని వెళ్ళాలి, కానీ నువ్వు స్టార్ట్ అవ్వమంటే స్టార్ట్ అవుతుందా? ఎందుకు స్టార్ట్ అవుతుందంటే అందులో ఇంధనం లేదు కనుక. అలాగే నీ జీవితకాల ప్రయాణంలో దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయాలన్నా, నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, అనేకమైన దీవులు పొందాలన్న మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలా. ఆ ప్రార్థన ఫలితంగా వచ్చిన దీవెనని పొందిన తర్వాత కూడా మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కనుక నేను పొందాను కదా ఇక్కడతో చాలు అనే మనసు మనకు ఉండదు, కానీ ఇంకా కావాలని అడుగుతారా, లేకపోతే ఇక్కడితో చాలు అంటారా? కావాలని అంటారు. కావాలన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే నేను ఏదేది అడుగుతున్నానో ప్రతిదీ కూడా నా దేవుని దగ్గర నుంచి నేను పొందుతాననే మాట మీ హృదయంలో ఎప్పుడైతే మీరు దాచుకుంటారో, ఆ దాచుకున్న మాట ప్రకారం నీ పక్కన వాడు అడగచ్చు, బాబు నేను చెప్పావు కదా నీకు కావాల్సిన డబ్బులు కావచ్చు, లేకపోతే నీకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు నీ దేవుడు నీకు తగ్గిస్తానని చెప్పావు కదా అని చెప్పినప్పుడు మనము కూడా చెప్పవలసిన మాట ఏంటంటే నేను నమ్ముతున్నాను, నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాననే మాట నీ నోటకు రావాలి. దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా వాడు నిన్ను అడిగాడు కదా అని చెప్పి ఏదో నేను గుడికి వెళ్తున్నానండి, ఏదో నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఒక్క మాట నీ నోటంటే పలికావంటే అప్పుడు వరకు కూడా దేవుడు ఏదైతే నీకు దేవుడు ఇవ్వడా సిద్ధంగా ఉన్నాడో అవన్నీ కూడా పక్కకు పోతాయి. అలా కావాలా? దేవుని దగ్గర నుంచి దీవుని పొందాలని ఆశపడుతున్నారా? దేవుని దగ్గర నుంచి దీవుని పొందాలంటే ఒకటే విషయం, ఉదయం లేస్తారు, చక్కగా స్నానం చేస్తారు, టిఫిన్ తింటారు, పనికి వెళ్ళేవారు పనికి వెళ్తారు, చదువుకునే వారు చదువుకుంటారు, ఎవరి పని వారు చేసుకుంటారు. కానీ ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వు బ్రతికుండి మంచం మీద లేసావంటే అది దేవుని యొక్క గొప్ప ద్వారా. దేవుని స్తోత్రం కనుక ఎంతోమంది ఉదయకాల సమయంలో నిన్నటి వరకు కూడా ఎన్నో తలంపులు కలిగి రేపు ఉదయాన్నే నేను ఇది చేయాలి అది చేయాలి, పిల్లలు మాట్లాడద్దు, నేను ఇది చేయాలి అది చేయాలని చెప్పి ఎంతో ఆశపడి ఉంటారు. కానీ ఉదయకాలము లెగుద్దామన్నప్పుడు కూడా వారి శరీరం సహకరించకపోవడం ద్వారా కావచ్చు, వారి భూమిని విడిచిపెట్టిన వారు అయినా కావచ్చు, అమ్మ మాట్లాడదంటే ఇంకా ఏడిపిస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు ఉదయాన్నే లేసావంటే దానికి అర్థము ప్రభు అయిన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడని. దేవుని స్తోత్రం కనుక అలాగ నువ్వు ఎప్పుడైతే నమ్మకం కలిగి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు మొట్టమొదటి చేసే పని ఏంటంటే నా ప్రియ బిడ్డలు నేను విడిచిపెట్టలేదు కనుక వారు కూడా భయముతో భక్తితో నా వైపు తిరిగి నేను చేసే కార్యాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను కూడా వారిని విడిచిపెట్టిన దేవుడు మనతో పాటు ఉండడానికి దేవుడు సాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా నేను బాగా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, ప్రతి విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను కదా, నాకు ఏ బాధ వస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. నిన్నటి వరకు ఎలా ఉన్నామో మనకు తెలియదు, కానీ ఈ రోజున ఏదైతే మనం అనుకుంటామో అవన్నీ కూడా తలకిందులుగా అయిపోయినట్లయితే అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను నిన్ను అనుకున్నాను ఈ రోజు నాకు బాగా ఉంటుంది కదా. కానీ ఈ రోజున కష్టం అనేది రాకమునిపే నువ్వు చేయవలసిన పని నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను మరీ ఎక్కువ నేను ముందుకు సాగిపోతాను. ఆయన ఇచ్చిన దీవెన నేను పొందుతాను కనుక అనేక మందికి ఇంకా నా దగ్గర దీవెన రాకముందు కానీ నా దేవుడు నాకు సహాయం చేస్తాడన్న మాట నోటంటే ఎప్పుడైతే వస్తుందో అందుకే భక్తుడు అంటున్నాడు దేవుని దగ్గర చాలా మంచి క్రియలు ఉన్నాయి, ఎంతో మంచి దీవెన ఉంది, ఎంతో మంచి ఆశీర్వాదం ఉంది. అది పొందకముందుగానే నువ్వు చివరి పని ఏంటంటే నీ హృదయంలోనే ఒక స్టాంపులా ఉండాలి. ఏమని? ఆ దీవెన ఆశీర్వాదము నా పరలోక రాజ్యం నుంచి వస్తుందని నమ్మాలి. దేవుని స్తోత్రం కనుక నమ్మిన తర్వాత దేవుడు ఏమన్నాడు చూద్దాం. 3వ వచనం, ఆయన కార్యము మహిమ ప్రభావం కలిగితే ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండను. అందుకంటున్నాడు ఆయన కార్యము మహిమ ప్రభావం కలది. ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావో, ఎప్పుడైతే నీకు దీవెన కావాలని ఆశీర్వాదం కావాలని నువ్వు ఎప్పుడైతే అడుగుతున్నావో ఆయన ఇచ్చిన దీవెన ఎలా అంటే ఒక బంగారము షాపులో అమ్మేవాడు దాన్ని మెరుగు పెట్టినప్పుడు ఎలాగైతే మెరుస్తుందో, ఒక వజ్రము లైటింగ్ పెట్టినప్పుడు ఎలాగైతే మెరుస్తుందో దేవుని ఇచ్చిన దీవెన అంత ప్రభావంతో. దేవుని స్తోత్రం కనుక దేవుడు మనకి దీవెనిచ్చి ఊరుకోడు, కానీ నీకు నాకు కావలసిన ప్రతి దినము మార్పు అనే జీవితము ఆయన మహిమదారం పొందడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇక్కడ 3వ వచనంలో దేవుడు 3 విషయాలు చెప్తున్నాడు. మొదటిది ఏంటంటే కార్యము, నువ్వు ఏదైతే తలపెడుతున్నావో, నీకు వాహనం కావాలో, నీ ఉద్యోగ రీత్యా పర్మనెంట్ కావాలో, నీ యొక్క ఆరోగ్యము మంచిగా ఉండాలని చెప్పి నువ్వు ఏదైతే తలస్తున్నావో దాన్ని నెరవేరుస్తాడు. రెండోదిగా మహిమ, ఎప్పుడైతే నువ్వు ఆ కార్యం పొందిన తర్వాత జాగ్రత్త గమనించండి, ఇంట్లో మంచి 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 ఎలక్ట్రానిక్ సామాన్లు పెట్టుకున్నారు, కరెంట్ లేకపోతే అవన్నీ పనికి వస్తాయా? పనికి రావు. అలాగే దేవుడు ఏమంటున్నాడు,
మీకు ఏదైతే కార్యం చేసి ఉన్నాడో ఆ కార్యముతో దేవుడిని ఆపడు, కానీ నిన్ను అనేక మందికి సాదృశ్యంగా ఉండడానికి నేను ఇప్పుడు కూడా ఒక వెలిగే జ్యోతిగా పెడతాడు. దేవుని స్తోత్రం కనుక పెట్టిన తర్వాత మూడో విషయం దేవుడు అదే వచ్చిన అంటున్నాడు, ప్రభావం కలది. అంటే దానికి అర్థం చూడండి, చక్కనైన భోజనాలు వండుతారు, అందరూ సిద్ధపడిన తర్వాత ఆ ప్లేట్ ఓపెన్ చేయక ముందుగానే మొట్టమొదటిగా ఏం వండారని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం? అది అలాగే నీకు దేవుడు ఏదైతే కార్యం చేస్తున్నాడో నీ జీవితంలో ఒక మహిమకరమైన ప్రభావంగా మహిమతో దేవుడు నింపిన తర్వాత నీలో ఉన్న మార్పును చూసి అనేక మంది మీ దేవుడు గొప్పవాడైన దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడు ఇది జరుగుతుందంటే నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరంగా ఉండాలా, అంత మటుకు కాకుండా దేవుని పొందిన తర్వాత కూడా మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఏదైతే అడుగుతున్నావో కార్యం చేస్తాడు. అక్కడితో నేను విడిచిపెట్టడు, నిన్ను వెలిగే జ్యోతిగా పెడతాడు, అనేక మంది సాదృశ్యంగా నిన్ను పెడుతున్నాడు. తర్వాత అదే వచ్చిన ఆయన ఉన్నాడు, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. నిత్యము మనం చేసే పని ఎలా ఉంటుందంటే ఈ రోజు గుర్తుంటే ఈ రోజు మొదలు పెడతాం, తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం అనుకుంటాం. కానీ దేవుడు అనగా పరలోక రాజ్యంలో దేవుడు అంటున్నాడు, మీరు ఎప్పుడైతే నా దగ్గర ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే మీరు నా దగ్గర మోకాలుని కన్నీటితో ఎప్పుడైతే నన్ను వేడుకుంటారో ఆ వేడుకున్న దాన్ని బట్టి నిత్యము నిత్యం నిత్యం ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఈ భూమి మీద ఉన్నంత వరకు, అలాగే దేవుని యొక్క రాకడ వచ్చే వరకు కూడా నిత్యం నీ హృదయం నిలకడగా ఉండడానికి దేవుడు సాయం చేస్తారు. దేవుని స్తోత్రం కనుక నిలకడగా ఉండడం అంటే దానికి అర్థం ఏంటంటే, అప్పు చేసాం, అప్పు తీర్చలేదు, అప్పుడు వాడు రేపు వచ్చి పడిపోతున్నాడు. ఈ రోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీతో దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుడు పెట్టారా, నీకు ఎంతైతే భారం ఉందో, ఎంతైతే కష్టం ఉందో నాతో చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తాను. కానీ దానికంటే ముందుగా నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తానని చెప్పి నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో ఆ నమ్ముట ద్వారా రేపు దినం రావాల్సిన అప్పుడు వాడు 2 రోజులు పోయి తర్వాత వచ్చేలా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కనుక ఎందుచేతనంటే ప్రార్థనకున్న గొప్పతనం అది. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా అప్పుడు వాడు వచ్చేస్తున్నాడు, నా ఇంటి మీద పడిపోతున్నాడు, నేను కానీ ఇంటికాడ ఉన్నట్లయితే నన్ను ఏదో ఒకలాగా మాటలు అంటాడు కనుక నేను ఇంటికాడ ఉండకుండా తాళం వేసి వెళ్ళిపోతే తర్వాత అయినా వస్తాడు, అప్పుడు చెప్తాంలే అనేవారు కూడా ఉంటారు. కానీ దానికన్నా ముందుగా దేవుడు అంటున్నాడు, ప్రార్థన 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 అనేది ఎప్పుడైతే నీ నోటంటే వస్తుందో ఆ నోటంటే వచ్చే దాన్ని పట్ల దేవుడు చేసే కార్యం ఏంటంటే ఆ అప్పు ఇచ్చేవాడు కూడా మనసు మారేలా దేవుడు చేస్తాడు. దేవుడు స్తోత్రం కనుక నువ్వు పక్కనే ఉంటావు, కానీ దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే నీవు చేసిన ప్రార్థన, సేవకుడు చేసిన ప్రార్థన దేవుడు విని అప్పు ఇచ్చేవాడు ఎప్పుడు తీరుస్తావు, ఇంకా ఎగస్ట్రా వడ్డీ కడతావు లేదా అనేవాడి మనసును కూడా దేవుడు మార్చి, అమ్మా లేకపోతే బాబు ఈ రోజు నీకు లేదు కదా, ఒక 10 రోజులు నీకు టైం ఇస్తున్నాను, ఆ రోజు కళ్ళకి ఇచ్చేలాగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. అలాగూ కావాలా, ప్రార్థన చేయకుండా అమ్మాయి బాబాయ్ అనుకుంటా ఎప్పుడు వస్తాడని చెప్పి వాళ్ళు భయపడుతూ ఈ లోకంలో తిరుగుతారా, తిరిగేవారుగా ఉంటారా, లేకపోతే ప్రార్థన చేసి ధైర్యం ఉండి వారి మనసుకు మారడానికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తారా? అందుకే దేవుడు మరలా చెప్తున్న మాట ఏమంటే, ఈ లోకము ఎలాంటిదంటే మనం పాడు చేస్తే ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా ఏదో రీతిగా ఏదో ఆనందం ఉంది, ఏదో సంతోషం ఉంది అనుకుంటారు. కానీ ఆ సంతోషం తీరిపోయిన తర్వాత మరలా నీ చేతిలో డబ్బులు ఉండవు, కడుపు నిండా తిండి ఉండదు, వేసుకోవడానికి వస్త్రాలు ఉండొచ్చు పైకి, కానీ నీ మనసును చూసేవారు ఎవరు? పరలోక రాజ్యంలో వేసి దేవుని స్తోత్రం కనుక ఈ భూమి మీద చేత గమనించిన మంచి వస్త్రాలు ధరించవచ్చు, మంచి సెంటు కొట్టుకోవచ్చు, మంచి పౌడర్ కొట్టుకోవచ్చు, చక్కనైన బట్టలు వేసుకోవచ్చు. కానీ నీ హృదయంలో ఉన్న వేదన పక్కవాడికి తెలియదు, పొరుగువాడికి తెలియదు, చివరికి నీతో ఎంతో చేపట్టుకుని నడిచేవాడికి కూడా తెలియదు. దానికి అర్థము నువ్వు చెబితే వాడు తీర్చవచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న వేదన నీవు చెప్పకుంటే పరలోక రాజ్యం దేవుడు తెలుసు. దేవుని స్తోత్రం కనుక ఎందుచేత దేవుడు ఈ మాట కలుగుతుందంటే, బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు ఉన్నారు, వారికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, నేను ఏదైతే పలుకుతున్నానో దాన్ని తగ్గట్టుగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో నీ జీవితకాల ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నీకు తోడుకుంటాను దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక అదే రీతిగా బైబిల్ గ్రంథంలో పిల్లలు పరిగెట్టదు, 66 గ్రంథాల్లో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే నాకు లోపడుతున్నారు, ఎప్పుడైతే నా చెప్పే ప్రతి మాట తగ్గట్టుగా నడుస్తున్నారు వాడిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అలాగూ కూడా చాలామంది దేవుని పొంది ఉన్నారు. తర్వాత
మనుషుల్లో మార్పు చేయడం ద్వారా, మనుషుల్లో తత్వాలు మారడం ద్వారా వారి చేతులారా వారు ప్రాణం కోల్పోయి ఉన్నారు. వారు చేసిన తప్పును కూడా సరిదిద్దుకున్న వారు ఉన్నారు. మనతో దేవుడు మరలా చెప్పే మాట ఏంటంటే, వారు తప్పు చేసి వారి జీవితాన్ని సరి చేసుకోవడం ద్వారా మంచి మార్గంలో వారు వచ్చిన్నారు. కానీ సేవకుడుగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆ తప్పు చేయడం ఎందుకు, ఆ పొరపాటు చేయడం ఎందుకు, దేవుడితో 2 ముట్టుకాయలు ముట్టించుకోవడం ఎందుకు? అలా కాకుండా నీ ఆరోగ్యం ఉన్నంత కాలము కూడా కడుపు నిండా తిను, చక్కగా పని చేసుకో. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అందులోకే వెళ్ళాలి. కానీ నేను బాగున్నాను కదా, నేను మంచిగా ఉన్నాను కదా అని చెప్పి నీకు నచ్చిన రీతిగా జీవించినట్లయితే ఈ రోజున్న ఆనందము రేపు ఉంటుందో లేదో తెలియదు. దేవుని స్తోత్రం కలంగా. చాలా మంది లోకంలో అనుకుంటారు, నా చేతి నిండా డబ్బు ఉంది, మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అనుకుంటారు. పొద్దున మామ ఉంటారు, మధ్యాహ్న కాలం ఆరోగ్యం సరిలేక ఐసీయూలో ఉంటే అప్పుడు ఆ డబ్బు ఎవరు తీసుకుంటారు? ఒక్కసారి ఐసీయూలోకి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడో లేదో ఎవరికీ తెలియదు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ భూమి మీద ఉన్నంత వరకు కూడా నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ మనసులో పుట్టే ఆలోచనతో దేవుణ్ణి ఆయన కాంప్రమైజ్ అయ్యేలా చేయకూడదు. కానీ ఆయన చెప్పే మాటకు నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి. దేవుడికి స్తోత్రం కనుక. ఎందుకంటే చాలా మంది చేసే పని ఏంటంటే, దేవుడు చూడలేదు కదా, నా దగ్గర బాగానే ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, దేవుడు ఇప్పుడు ఒక రోజు నన్ను అడుగుతలే కదా అని చెప్పి నీకు నచ్చిన రీతిగా జీవించినట్లయితే ఒక దినం రాబోతుంది. ఆ దినాన్ని రక్షించే వారు ఎవరు కూడా ఉంటారు. ఆ రక్షించే దినం ఇదే అని చెప్పి నువ్వు నమ్మి మోకాళ్ళుండి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే ఒకటే మాట, ఈ భూమి మీద అనేక మంది సేవకులు ఉన్నారు. వారు చెప్తున్నారు, బోధ చెప్తున్నారు, విన్నవారు వింటున్నారు, విడిచిపెట్టేవారు విడిచిపెడుతున్నారు. కానీ ఒక దినాన్న ఈ వాక్య భాగము చెప్పడానికి సేవకులు ఉండరు. సేవకులు ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా వాక్యం బోధించబడ్డానికి ఉండదు. ఇప్పుడు చూసినట్లయితే బైబిల్ తేపోయినా సెల్లో 5G 6G ఇంకా ఎన్నో జీలు ఉన్నాయి. చాలా మంచి ఫోన్లు వాడుతున్నారు, వాక్యాలు యూట్యూబ్లో వింటున్నారు, గూగుల్లో బైబిల్ని డౌన్లోడ్ చేసుకుని చక్కగా చూసుకుంటున్నారు. కానీ రాబోయే దినాల్లో ఇంటర్నెట్ ఉండదు, సెల్ ఫోన్ చేతులు ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే, బియ్యం ఉడకకుండా ఎలాగైతే అన్నం తినలేమో, సెల్లో నీ చేతిలో ఖరీదైన సెల్ ఉన్నప్పుడు కూడా నెట్ లేకపోతే అది దేని పనికి వస్తుంది? అలాగే రాబోయే దినాల్లో నెట్ ఉండదు. బైబిల్ ఉన్నప్పుడు కూడా సేవకులు వాక్యం చెప్పడానికి వీలు ఉండదు. ఇప్పుడే నీ చేతిలో బైబిల్ ఉన్నది కనుక నీకు చదువు వచ్చినట్లయితే చక్కగా చదువు రాబోయినట్లయితే దేవుని అడుగు ఎలా చదవాలో. దేవుని స్తోత్రం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. పరలోక రాజు నుంచి దేవుడి దినాన్న మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇప్పుడు 2024వ సంవత్సరంలో ఉన్నాం. ఈ నెల పూర్తవుతుంది, ఆగస్టు నెల, అక్టోబర్ నెల రావడానికి కొద్ది దినాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు కూడా నీ జీవితం సరి చేసుకోకుండా నీ మనసులో ఉన్న ఆలోచన తగ్గట్టుగా నువ్వు జీవిస్తున్నావు. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట కొద్ది దినాల క్రితమే చెప్పినాడు, భయంకరమైన తుఫాను రాబోతున్నాయి, ఎప్పుడు చూడలేని తుఫాను రాబోతున్నాయని దేవుడు చెప్పినాడు. అలాగే అక్క గత వారం కావచ్చు, ముందు వారం కావచ్చు, మీకు వివరంగా చెప్పినారు. చైనా ప్రాంతంలో 2250 కిలోమీటర్ల గాలి వేసింది. ఆ గాలికి మనుషులు ఒక కాగితం ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయి ఉన్నారు. ఈ వారంలో చూసినట్లయితే ఫ్లోరిడా ప్రాంతంలో 450 కిలోమీటర్ల స్పీడ్ గాలి వస్తే, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అంత భయంకరమైన గాలి వచ్చినా, అంత భయంకరమైన తుఫాను వచ్చిన 50 మంది చనిపోయినారు. దేవుని స్తోత్రం కలుగుగాక. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనుషులు కాపాడుతున్నారంటే ఆయనకి మనుషుల మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి గమనించండి. 300 అంటేనే 200 అంటేనే చాలా కష్టము. 450 కిలోమీటర్లు గాలి వస్తుందంటే దానికి అర్థం ఏంటంటే, దేవుడు చెప్పాడు, ఇది నా ఫ్లోరిడా ప్రాంతము ఇప్పటికీ కూడా నాకు ఉదయకాలం అవుతుంది, అక్కడ ప్రాంతం చూసినట్లయితే రాత్రి అవుతుంది, అయినప్పుడు కూడా మనిషి బయటికి రావడానికి కూడా వీలు లేకుండా వర్షం పడుతుంది. దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ రోజు చెప్తున్నాడు, వెంటనే 2-3 రోజులు అది నెరవేరిపోతుంది. కనుక సేవకుడు ఇక్కడ చిన్నవాడు పెద్దవాడిని చూడొద్దు. అక్క కావచ్చు, నేను కావచ్చు, వాక్యం చెప్పేటప్పుడు మా జ్ఞానం కాదు, మా తెలివి కాదు, మా వెనకాల ఉన్నది ఏసీ, ఆయనే మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఎందుచేత దేవుడు ఈ మాట పలుకుతున్నాడంటే, సేవకులుగా మేము, నా తల్లి తండ్రి చేసిన సేవ వారు ఎంతో కష్టపడి ఉన్నారు. ఆ కష్టం నుంచి బయటకు వచ్చి సంతోషంగా దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టాలా, ఒక చక్కని ఇంట్లో అడుగు పెట్టాలని చెప్పి
నలుగురుగా మాకుంది. కానీ వారు ఇంకా దేవుని యొక్క పని ముగించుకుని దేవుని యొక్క రాజ్యాన్ని చేరి ఉన్నారు. మేము కూడా ఆశపడేది ఏంటంటే ఏదో చక్కనైన గృహంలో ఉండాలా, మంచి మంచి మేడలో ఉండాలి, మంచి మంచి కారుల్లో ఉండాలని చెప్పి మేము ఆశపడలేదు. కానీ మా కొంతగా సేవకుడుగా నా ముందు మీద చెప్తున్నాను ఒకటే, మేము వస్తువులు ఉన్నప్పుడు కూడా మీ అందరూ కూడా ఆనందంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. దేవుని స్తోత్రం కనుక ఆ వస్తువులు కూడా ఎలాగంటే ఉన్నా తినలేక కాదు, కానీ ఉపవాసం ఉండి ఆ దేవుని యొక్క పాదాలు పట్టుకుని వేడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుచేతంటే మాలో ఉన్న దేవుడు ఇచ్చిన మంచి ఆలోచన ఏంటంటే మా నలుగురిలో కూడా అక్క కావచ్చు, నేను కావచ్చు, మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, వాటిని పక్కన పెట్టండి, సేవకులుగా పక్కన పెట్టండి. మాకు ఏదైనా ఒక విషయము చెవులో పడిందంటే మిమ్మల్ని అందరూ కూడా మా బంధువులు స్నేహితులు పక్కన పెట్టేసి మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు ఎప్పుడు ఈ కష్టం తీరుతుందో, ఎప్పుడు ఈ బాధ తీరుతుంది, ఎప్పుడు మీరు మరలా సంతోషంగా ఉంటారనే మనస్తత్వం దేవుడు మాకు ఇచ్చిన్నాడు. అదే రీతికి ఈ దినం వరకు కూడా మేము ముందుకు సాగిపోతున్నాం. దేవుడు స్తోత్రం కనుక అందుకే మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా తండ్రి చనిపోయి వచ్చే నెల 15వ తారీఖు సంవత్సరం పూర్తవుతుంది. నా తల్లి చనిపోయి 1 నెల పూర్తయింది. అయినప్పుడు కూడా దేవుడు మాకు ఇచ్చిన సహాయం ఏంటంటే, చక్కగా ప్రతి నిమిషం కూడా మేము ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఆ దేవుడు మాతో ఉన్నాడని మేము నమ్ముతున్నాము. ఆయన మాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక అదే పరిస్థితి ఎవరికైనా వచ్చినట్లయితే ఈ దినాన్న వారు ఎలా ఉంటారో మాకు తెలియదు. కానీ ఒకటే మాట సేవకుడిగా చెప్పేది ఏంటంటే, మేము ఎంతైతే కన్నీరు కాచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో అందులో పొద్దు మొత్తం అయినా మీరు దింటి కడుపు వచ్చి ప్రార్థన చేసినట్లయితే సేవకుడు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. మీకు రావాల్సిన దేవుడు మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా సేవకుడితో చెప్పేసి మాకు ఈ కష్టం వచ్చింది, బాధ వచ్చిందని చెప్పేసి మీరు విడిచిపెట్టినట్లయితే ఇంకా జాగ్రత్తగా గమనించండి. నేను అంటున్నాను కానీ వాక్యం చెప్తున్నాను కానీ ఆవేశంగా ఉంది. అయినప్పుడు కూడా దేవుని కృపను బట్టి దగ్గు తగ్గింది, కానీ కొంచెం ఆవేశం ఉంది. అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మా ఆరోగ్యాలు కూడా పక్కన పెట్టి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామంటే దానికి అర్థము మాలో ఉన్న ప్రేమను బట్టి దేవుని స్తోత్రం కలిగాక మరలా సేవకుడిగా మేము చెప్పేది ఒకటే, నా తల్లిదండ్రులు ఉన్నప్పుడు మేము ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం. నా తండ్రి చనిపోయినప్పుడు అనకూడదు, కానీ నా కళ్ళు ముందే ఆయన ప్రాణం పోయింది. నేను ఆ రోజున అనుకున్నాను ప్రతి నిమిషం కూడా నా తండ్రి ఎలా చనిపోయినాడు, కానీ అక్కతో చెప్పలేదు. కానీ మా అపార్ట్మెంట్లో బయటకు వచ్చి ఎప్పుడు కూడా గేటు దగ్గర నిలబడి చూసేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయింది, కానీ డాడీ ఊరు వెళ్ళారు, ఇప్పుడు వస్తారు అనుకుంటారు. తర్వాత మమ్మీ దగ్గరికి వచ్చున్నాం. అనకూడదు, మేము చేసిన పని కోసం మేము గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ హాస్పిటల్లో కూడా డాక్టర్ కానీ నర్స్ అయినా 8 గంటలు పని చేస్తారు, 8 గంటలు రెస్ట్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు మేము దేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి. మేము మా తల్లిని చూసిన రీతిగా చూసినట్లయితే చంటి బిడ్డ పుట్టి తర్వాత వారికి 3-4 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటారో ఇంకా మేము జాగ్రత్తగా చూసుకున్నాం. దేవుని స్తోత్రం కలిగి అంత జాగ్రత్తగా చూసుకున్నాం కాబట్టి చివరి వరకు ఏ ఇబ్బంది రాలేదు. అదే సంతోషంగా దేవుని యొక్క రాజ్యం చేయాలి. అరీదే నాన్న సేవకుడుగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఐసీయూలోకి వెళ్ళినప్పుడు నా తల్లితో ఒకటే మాట చెప్పిన్నా, పిల్లలు మాట్లాడద్దు. ఐసీయూలో ఉన్నప్పుడు నేను చెప్పిన్నాను, తన మీద చేతి మీద చేసి, అమ్మ నేను ఒకటే అన్నాను, 3 రోజుల్లో నీ ప్రాణం పోతుంది. అయినప్పుడు కూడా మేము నిన్ను చూడలేము, కానీ ఒక దినాన్న దేవుని యొక్క రాకడ వస్తుంది, ఆ రోజు నేను కలుస్తామంటే ఆవిడకి మాట వినపడుతుంది. మాట మాట్లాడట్లేదు, కానీ చెవులంటే వినపడుతుంది. నేను అక్కతో కూడా చెప్పలేదు. కొద్ది నిమిషాలు ఆవిడ ఏడుపు నేను చూస్తున్నాను, ఎంతో ఏడ్చింది. అంటే ఏంటంటే మేము ఎంతైతే ప్రేమగా చూసుకున్నామో ఇంకా మరలా చెప్పేది ఏంటంటే, మేము తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు కూడా ఒకటే మాట, మేము ఎంతో సంతోషంగా ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాం, కానీ ఇది నాన్న దేవుని దగ్గర చేరిపోయి ఉన్నారు. అయినప్పుడు కూడా మేము ఇద్దరుగా ఉన్నప్పుడు కూడా నేను సంతోషంగా చెప్పే మాట ఏంటంటే, మీరు ఉన్నంత వరకు మేము ఉంటాం, మేము కూడా ఉన్నంత వరకు కూడా దేవుడు మిమ్మల్ని ఏ ఇబ్బంది రాకుండా దేవుడు కాపాడతారు. దేవుని స్తోత్రం కనుక ఎందుచేత నేను చెప్తున్నానంటే, చిన్నవారం అయినప్పుడు కూడా దేవుడు ఇచ్చిన మంచి వారాలు ఏంటంటే, ఎప్పుడైతే సేవకుడుగా నేను ప్రార్థన చేస్తున్నానో వెంటనే దేవుడు జవాబు అంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కనుక నేను గొప్ప చెప్పట్లేదు, కానీ ఎందుకు ఈ మాట పలుకుతున్నానంటే, మీకున్న బాధను బట్టి, మీకున్న వేదన బట్టి సేవకుడితో చెప్పగా వెంటనే దేవుడు జవాబు ఇస్తున్నాడు. ఎందుచేతని జవాబు ఇస్తున్నాడంటే, మా గొప్పతనం కాదు, మాలో ఉన్న గొప్పతనం కాదు,
దేవునికి మేము ఇష్టకరంగా ఉన్నాం కనుక ఆ దేవుడిని ఇప్పుడు కూడా ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక అందుకని మరలా చెప్తున్నాను, ఎప్పుడు దేవుడు రాకడ వస్తుందో తెలియదు. సేవకుడుగా నేను మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తున్నాను. నాతో పాటు కూడా మీరు ఉండాలని నేను కోరుతున్నాను. కనుక ఈరోజు వచ్చారు, వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎంత సమయం ఉంటుందో ఆ సమయాన్ని వృధాపరచకుండా ఎక్కువగా ప్రార్థించండి. ఎందుకంటే ఏ సమయాన్ని ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదు. కనుక దయచేసి సేవకుడుగా చెప్పేది ఏంటంటే, మీకున్న సమయాన్ని వృధాపరచదు, ఎక్కువగా ప్రార్థించండి. అందుకే నేను ఈ దినాన్ని చెప్తున్న మాట ఒకటే, జాగ్రత్తగా ఉందని చెప్పిన తల్లిదండ్రులు లేకున్నప్పుడు కూడా రాత్రికాల సమయంలోనే నేను ఒకరితో మాట్లాడినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంట్లో ఎవరైనా మీకు తోడు ఉన్నారని అడిగారు. లేరు బాబు, దేవుడే మాకు తోడు ఉన్నారని చెప్పినప్పుడు వాడు ఎంతగానో ఫోన్లో ఏడవలేదు, కానీ అయ్యయ్యో అమ్మగారు అయ్యగారు చనిపోయి ఉన్నారు, మేము ఎంతో బాధతో ఉన్నాం అన్నారు. కానీ దినాన్ని సేవకులుగానే చెప్పేది ఏంటంటే, ఒక దినం రాబోతుంది, ఆ దినాన్ని మనం అందరం కూడా ఆ దేవుని యొక్క రాజ్యంలో చేరబోతాం. కానీ ఏదో చేరుతున్నాం కదా, సేవకుడి దగ్గర మేము బాగా ఉన్నాం కదా అనుకున్నట్లయితే దేవుని యొక్క రాజ్యం చేరవు. ఒకటే మరలా చెప్తున్నాను, నిన్నటి వరకు నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావు, పొరపాటు చేస్తున్నావు, ఈ రోజైనా దాన్ని సరిదిద్దుకుని, తండ్రి నన్ను మార్పు చేయవా, నా కుటుంబంలో ఆదరణ దయచేయవా, నా కుటుంబంలో ఏదైతే శాంతి లేదో ఆ సమాధానం దయచేయమని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు విన్నాక దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఒకటే మాట చెప్తున్నాను, నా తల్లి విషయంలో మేము ఎంతైతే కష్టపడ్డామో ఆ కష్టానికి మాకు రెస్ట్ ఏంటంటే ఈ 4 రోజుల్లో రెస్ట్ ఉంది. అయినప్పుడు కూడా నా యొక్క దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యం ఏంటంటే, మొన్న కాలంలో చూసినట్లయితే గుండు పరిస్థితి ఏమైపోతుంది అనుకున్నాను, కానీ దేవుని కృపను బట్టి నాకు ఏం అవ్వకుండా దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక మొన్న నా పరిస్థితి చూసినట్లయితే ఒకేసారి 117 ఉన్న బీపీ ఒకేసారి 66 వచ్చేసింది. అలా ఉన్నట్లయితే నేను కానీ హాస్పిటల్లో జాయిన్ చేసినంటే వెంటనే వెంటిలేటర్ పెట్టాలి, ఆక్సిజన్తో సరిపోదు. అయినప్పుడు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, సేవకులు ప్రార్థన దేవుడు మరలా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన. దేవుని స్తోత్రం కనుక ఒకటేనే ప్రార్థన, మీతో ధన సాయం కోరట్లేదు, కానీ మేము ఉన్నంత కాలం మీకోసం మేము ప్రార్థించే సిద్ధంగా ఉన్నాం. మీకు సమయం ఉన్నప్పుడు మా కోసం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం కనుక వాక్యం ముగించే ముందు దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నప్పుడు కూడా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వారంలోనే దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇప్పటి వరకు కూడా తుఫాను చూస్తున్నారు, భయంకరమైన భూకంపాలు చూస్తున్నారు. కొద్ది దినాల్లో దేవుడు చెప్పబోతున్నారు, జాగ్రత్తగా వినండి, భయంకరమైన విమానం ప్రమాదం జరగబోతుంది. అందులో ఎవరు ఉన్నారో తెలియదు, అది ఏ దేశంలో జరుగుతుందో తెలియదు, కానీ ఇంచుమించు 300 మంది చనిపోబోతున్నారు. ఇంచుమించు 300 మంది. అదేంటంటే ఏదో చిన్న విమానం కాదు, అది చాలా పెద్ద విమానము. అందులో ఖరీదైన వారు ప్రయాణం చేస్తారు, అలాగే ఖరీదు లేని వారు కూడా అందులో ప్రయాణం చేస్తారు. అయినప్పుడు కూడా ఈ దినాన్ని సేవకుడితో దేవుడు చెప్తున్నాడు, కొద్ది దినాల్లో జరగబోతుంది. ఆ దినమున వారు ఏడుపు కూడా ఏడవలేనంత పరిస్థితిగా అయిపోతుంది. ఎందుకంటే గాలిలోనే ఏదో ఒక ఇంధనము అయిపోవడం ద్వారా, లేకపోతే చిన్న షార్ట్ సర్క్యూట్ ద్వారా గాలిలోనే విమానం పేరుకోబోతుంది. దేవుని స్తోత్రం కనుక ఇప్పటి వరకు కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, విమానం ల్యాండ్ అయ్యే వరకు కూడా నేను తోడుకుంటాను దేవుడు చెప్పినాడు. కానీ కొద్ది దినాల్లో జరగబోతుంది. ఇంచుమించు అది 300 మంది అంటే అది చిన్న విమానం కాదు, అది దాని పేరు బోయింగ్ అని అంటారు. అది అమెరికా ప్రాంతంలోనే తయారవుతాయి. కాబట్టి సేవకులుగా ఏదైతే దేవుడు పలుకుతున్నాడో అది జరగబోతుంది. అది ఇప్పుడు జరగవచ్చు, కొద్ది దినాల్లో జరగవచ్చు. జాగ్రత్తగా గమనించాలి. 300 మంది చనిపోబోతున్నారు. అయినప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నేను నీతో మాట్లాడుతున్నాను, ఎవరైతే మాట వింటున్నారో వారు ప్రార్థన చేసి నా దేవుడు వారిని రక్షిస్తారన్నట్లయితే ఆ సమయానికి నేను వారి ప్రార్థన విని వారిని రక్షిస్తాను. అలా కాకుండా వారి జీవితంలో మార్పు లేకుండా, వారి హృదయాల్లో మార్పు లేకున్నట్లయితే ఈ దినమే దేవుడు చెప్తున్నాడు, భయంకరమైన ప్రమాదాలు రాబోతున్నాయి. ఆ ప్రమాదాన్ని నుంచి వారిని తప్పించాలన్న దేవుడి చిత్తము, ఆ ప్రమాదం జరగాలన్న దేవుడి చిత్తం. దేవుడి స్తోత్రం కనుక ఈ వాక్యం ముగించే ముందు ఒకటే మాట, కొద్ది దినాల్లో మరలా అక్టోబర్ నెలలో రాబోతుంది, ఆగస్టు నెల పూర్తవుతుంది. ఏదో నేను మందిరానికి వస్తున్నాను, ఏదో నేను వెళ్ళిపోతున్నాను, ఏదో బాగానే ఉంది కదా అనుకున్నట్లయితే బియ్యం బస్తా ఇంట్లో లేకపోతే ఎలాగైతే ఆహారానికి లోటు వస్తుందో నీ జీవితంలో ప్రార్థన లేకపోతే అలాంటి దేవుని కూడా నీకు ఆస్కారం ఉంది. కనుక
చిన్నవారు మొదలుకొని పెద్దవారితో ఒక సేవకుడిగా చెప్తున్నాను ఒకటే మాట. ఉదయం మొదలుకొని సాయంత్రం మొదలుకొని రాత్రి వరకు మళ్ళీ ఉదయం అయ్యే వరకు కూడా దేవుడా 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 అని చెప్పి మీరు మరి ఏమో మీ సంగతి పక్కన పెట్టండి. సేవకులుగా మేము 24 గంటలు దేవుని యొక్క పాదాలు పట్టుకుని వేడుకునడం ద్వారా ఇది నాన్న దేవుడు చెప్పే మాట. మీకు కష్టం వచ్చినా బాధ వచ్చినప్పుడు కూడా ఒకటే ప్రార్థన, దేవుడు మాకు తోడు ఉన్నాడని నోటంట పలకండి. రాబోయే దినాల్లో దేవుడిని బహుగా జీవిస్తారు. దేవుడు స్తోత్రం కనుక. ఎందుకంటే మీరు కొద్దిమందిగా ఉన్నారు అయినప్పుడు కూడా మీరు మందిరం విడిచిపెట్టి మీరు ఇంటికి చేరిన తర్వాత మిమ్మల్ని దేవుడు ఒక వెలుగే జ్యోతిగా పెట్టి అనేక మందికి సాదృశ్యంగా ఉంచబోతున్నారు. మరలా దేవుడు చెప్పే మాట చివరిగా ఒకటే మాట, ప్రతి ఒక్క బిడ్డలతో దేవుడు మరలా పలికేది ఏంటంటే, ఏదో నేను వస్తున్నాను కదా, ఏదో నేను మాటలు పాడుతున్నాను, ఏదో ప్రార్థన చేస్తున్నాను కదా అనుకున్నట్లేదు. ఈ దినా దేవుడు అంటున్నాడు, ఆ ప్రార్థన సరిపోదు. పొద్దు దినాల్లో నేను రాబోతున్నాను, నేను తూకంగా అయిపోతున్నాను. ఆ తూకంలో మంచివారు ఎంతమంది ఉన్నారు, చెడ్డవారు ఎంతమంది ఉన్నారు నేను చూడబోతున్నాను. మంచివారు ఎంతమంది అయితే ఉన్నారో వారు నా రాజ్యం చేరుతారు. ఎవరైతే నా మాట వినట్లేదో ఆ తూకంలో ఎవరైతే ఉన్నారో వారిని పక్కకు పెడుతున్నాను. ఆ పక్క పెట్టే వారు మనం ఉండకుండా దేవుని రాజ్యం చేరేవారు ఉండాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు దించింది.